వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో తిరుగులేని నిర్మాతగా నీరాజనాలందుకున్న వ్యక్తి ఎంఎస్ రాజు. మనసంతా నువ్వేతో ఉదయ్ కిరణ్కు, నువ్వొస్తానంటే నేనొద్దంటానాతో సిద్ధార్థ్కు లైఫ్ ఇచ్చిన ఎంఎస్ రాజు వర్షం చిత్రంతో ప్రభాస్కు అతని కెరీర్లోనే ఫస్ట్ హిట్ ఇవ్వడంతో పాటు ఒక్కడుతో మహేష్ బాబు కెరీర్లో ఫస్ట్ బెస్ట్ హిట్ ఇచ్చారు. అయితే ఆయన తదనంతర కాలంలో నిర్మాతగా వెనకబడిపోతూ వచ్చారు. చివరికి తన తనయుడు సుమంత్ అశ్విన్ను హీరోగా పరిచయం చేస్తూ స్వీయ దర్శకత్వంలో తను నిర్మించిన చిత్రాన్ని సైతం ఆయన హిట్ చేసుకోలేకపోయారు. సుమంత్ అశ్విన్ పరిచయ చిత్రం తూనీగా తూనీగా తీవ్రంగా నిరాశపరిచింది. అయితే అదృష్టవశాత్తు సుమంత్ అశ్విన్కు రెండో చిత్రం వచ్చింది. అది కూడా అలా మొదలైంది వంటి సూపర్ హిట్ నిర్మించిన సంస్థ నిర్మిస్తున్న చిత్రంలో. ఆ చిత్రం పేరు అంతకుముందు ఆ తర్వాత. అష్టాచెమ్మా ఫేమ్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై సుమంత్ అశ్విన్ చాలా ఆశలు పెట్టుకుంటున్నాడు. ఇకపోతే నిర్మాతగా తన పూర్వ వైభవం కోసం ఆఖరి ప్రయత్నంగా ఎంఎస్ రాజు నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్న రై చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. మరి ఈ రెండు చిత్రాలు హిట్ అయి ఈ తండ్రి కొడుకుల కెరీర్స్ కలర్ఫుల్ గా మారతాయేమో వేచి చూడాల్సిందే. రాజశ్రీ తెలుగు నుండి ఈ రిపోర్ట్ అందిస్తున్నది ధీరజ్. మరిన్ని వినోదాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ రాజశ్రీ తెలుగు.